చేస్తున్నా. తమిళ్లో ఇంకొక విషయం, ఇప్పుడు ఒక సాంగ్ ఏనండి, మీరంతా ఒక ఐడియా వస్తుంది. ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్ అయ్యి? హక్కుదారు మనమురా, మన పాసుబుక్కుపై జగన్ ఫోటో ఏందిరా, ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసుబుక్కుపై జగన్ ఫోటో ఏందిరా, ఈ భూమి మనదిరా, హక్కుదారు మనమురా, మన పాసుబుక్కుపై ఈ జులుము ఏందిరో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో, జగన్ ఏందిరో, వాడి జులుము ఏందిరో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్మమేందిరో, తాతలాస్తి తండ్రులాస్తి వాటిపైన హక్కు మనది, అధికారులేందిరో, సెటిల్మెంటులేందిరో, అరే కోర్టులుండగా మీ తీర్పులేందిరో, అధికారులేందిరో, సెటిల్మెంటులేందిరో, అరే కోర్టులుండగా మీ తీర్పులేందిరో, నీ ఆస్తి నీకు దక్కాలంటే బతుకు. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ. నా కోసరం కాదు, మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు రాజధాని బెస్ట్ నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు? ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితి పెంచాదని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది. ఇప్పటికి 10వసారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వసారి పోటీ చేస్తున్నా. కానీ నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తున్నా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని మీకోసం పనిచేశా. మీరు కష్టాల్లో ఉంటే బాధుడే బాధుడు. ఎన్నికల ముందు తల మీద చేయి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. ఎన్నికలైనాక పిడి గుద్దులే గుద్దులు, అవునా కాదా? అది అయిన తర్వాత ఇదేం కర్మ అని నేను రాష్ట్రమంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను. ఏంటి రాష్ట్రానికి కర్మ? ఒక రంగుల పిచ్చోడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు. ఆ రోజుల్లో ఇంకో పక్కన వైసీపీ నాయకులు ప్రొక్లైన్లు తీసుకొస్తారు. ఫరూక్ మాట్లాడితే ఆయన ఇల్లు కూల్చేస్తారు, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. అంటే కూల్చడం తెలుసు కానీ నిర్మాణాలు తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా చెల్లమ్మలో మీరు చెప్పండి. విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కనే. ప్రజల డబ్బులతో కట్టిన ప్రజా వేదికను కూల్చి ఇదే చేస్తానని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా. మా తల్లి చూడండి ఎంత ఉత్సాహం ఉందో ఆవిడలో. ఆ ఉత్సాహం చూస్తే అందరిలో ఇంత ఉత్సాహం ఉంటే